అది థియేటర్ లో చూస్తేనే బాగుంటది. అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ లో బెస్ట్ సీన్స్ ఉంటాయి, వాటికి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చిందండి. సేమ్ అలాంటిదే, సాంప్రదాయం ఇలాంటి ఇది. వెయిటింగ్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సాంప్రదాయాన్ని మాటలు వినేద్దాము. రోహన్ టు ప్లీజ్ స్పీక్. సరే, నాకు గుర్తు చేయక, నాకు గుర్తుంది. 1 సెకండ్, ఒకసారి మైక్ పట్టుకుంటా. ఓకే సార్. యాక్చువల్గా నేను అంటుంది ఏంటంటే, నాకు ఈ ఆఫర్ ఇచ్చిన రాహుల్ శ్రీనివాస్ గారికి, ఇంకా నన్ను అందంగా చూపించిన భూన్ అన్నకి, సరే చాలు, అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్గా శేఖర్ కమలా గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీకు తెలిసిందే అప్కమింగ్ టాలెంట్ అండ్ ఎంత ఎంకరేజ్ చేస్తారో, యంగ్ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తారో. సో ఐ రియలీ థ్యాంక్ శేఖర్ కమలా గారు. ఇప్పుడు సినిమా తీసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీ జనాల్లోకి తీసుకెళ్ళడం ఇంకో ఎత్తు. అదంతా మీడియాకి మీమర్స్ వదిలేస్తున్నాం. సో ఐ హార్ట్లీ నేను విష్ చేస్తున్నాను, మీరు అందరూ ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తారని. ఇది మీ దాకా వచ్చాక ఒక 2 hours పిచ్చగా పడి నవ్వుకుంటారని మా అది ఐఎమ్ థింకింగ్ దాట్. ఎంత పిచ్చగా నవ్వుకుంటారు అంటే 2 hours మర్చిపోతా, అయ్యా 2 hours అయిపోయిందా, ఓ మై గాడ్ అనుకుంటారు. ఇంకోసారి నాట్ 1 time వాచ్, 100 time వాచ్ ఫిలిం అనొచ్చు. సో November 7th వస్తుంది సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఇంకా మీకు తెలుసో తెలీదో, తిరువీర్ సార్ డ్రామా జూనియర్స్లో మెంటర్ కింద చేశారు. నేను కూడా అందులో ఒక కంటెస్టెంట్ డ్రామా జూనియర్స్లో. సో స్టార్టింగ్లో తిరువీర్ సార్ నా మెంటర్. ఇప్పుడు మళ్ళీ మేము రీయూనియన్ అయ్యాం ప్రీ వెడ్డింగ్ షో వల్ల. సో దాని తర్వాత ఇప్పుడు మా సార్ కాదు, మా అన్న అని చెప్పుకోవచ్చు. మా సొంత అన్న. మేము పిచ్చగా జోకులు వేసుకుంటాం, పిచ్చగా నవ్వి పడిపోతాం. సో అందరికి ఇక్కడ ఉన్న ఏడి అందరికి, నాని అన్నకి, చరణ్ అన్నకి, వినయ్ అన్నకి, అందరు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి, లేకపోతే అసలు సినిమా అవ్వదు. వచ్చేయండి నాని అన్న, చరణ్ అన్న, వినయ్ అన్న, మహేష్ అన్న, అందరు వచ్చేయండి, పైకి వచ్చేయండి అన్న. జోగారావు గారు ఎక్కడ ఉన్నా వచ్చేయాలి. అసలు ఆయన లేకపోతే అసలు సెట్టులా వైవే ఉండదండి బాబు. ఎనర్జీ అంటేనే వచ్చేసాడు అయ్యా బాబు అనుకునేటట్టు ఉంటుంది. అది వచ్చారు. వినయ్ అన్న వచ్చారు. వినయ్ ఆర్టిస్ట్ వినయ్ అన్న వచ్చాడు. వీళ్ళిద్దరు లేకపోతే సెట్లో వైబే ఉండదు నిజం చెప్పాలంటే. అందరూ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఒక ఆర్టిస్ట్ కోస్టార్ ఉన్నట్టు కాదు, ఒక ఫ్యామిలీతో ఉంటే ఎలా ఉంటుందో మా సెట్లోనే దొరుకుతుంది మీకు. ఇంకా రామన్న, శుభమన్న, వీళ్ళందరూ వచ్చారు కెమెరా డిపార్ట్మెంట్లో. ఎందుకంటే దే టుక్ కేర్ ఆఫ్ ద లైటింగ్ ఎవ్రీథింగ్. అందరూ వచ్చారు. ఏరన్నా ఫోన్ అదే అసిస్టెంట్, ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ గిరన్న అసలు మాకు ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. షార్ట్ రెడీ అనడానికి మేము అంటాం ఫోన్ పే, గూగుల్ పే, అదొక అంటే చెప్పే కదా ఇప్పుడే. సరే అందరూ వచ్చేనన్న, గిరన్న పైకి రా, జగన్ అందరు వచ్చేనన్న, శుభమన్న అన్న చూడలే నేను అన్న, జగన్ అన్న వచ్చి అందరు పైకి వచ్చేయాలి, లేకపోతే అసలు సినిమానే లేదంటున్నా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ విజయ్ దేవరకొండ గారు ఫర్ లాంచింగ్ దిస్ ట్రైలర్ డిజిటలీ. నేను ఒక్కటే చెప్పాలనుకున్నా, విజయ్ అన్న, ఇఫ్ యూర్ సీయింగ్ దిస్, రౌడీ వేర్లో ఎస్ సైజ్ రెడీ పెట్టుకో, హిట్ కొట్టి వస్తున్నాం. మౌలి అన్నకి ఇచ్చావు, సో నేను వస్తున్నాం. సో ఎస్ సైజ్ స్టాక్ రెడీ పెట్టుకో. మీ అండ్ మై టీమ్ ఆల్ ఆర్ కమింగ్. థ్యాంక్ యూ. అమ్మ రోహను, మామూలు టాలెంట్ కాదు నీది. కమల్ హాసన్ అని అనాలనిపిస్తుంది రోహన్ని చూసినప్పుడల్లా. సూపర్ టాలెంట్ రోహన్, రియల్లీ వీఆర్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ శ్రావ్య డిఓపి గారు, ఆయనకి ఇంకేం లైన్స్ మిగలలేదు అనుకుంటా. ఇప్పుడు స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పరా? ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్. ఇంటర్వెల్స్ లో చెప్తున్నారు మీ స్పీచ్ మొత్తాన్ని. ఓకే, టీనా శ్రావ్య మాటలు ఇప్పుడు విందాము.
అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ 1 minute ఉంది, అందులో చూసింది మీరు కొంచెమే, ఇంకా 2 hours ఫిలిం ఉంది. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా మీ అందరికీ? యా, మీరు చూసింది కొంచెమే, ఇంకా 2 hours ఫిలింలో మొత్తం ప్రతి సీను ప్రతి డైలాగ్ ఒక్కొక్కటి ఇట్లా బాంబ్ పేలిపోద్ది. అండ్ తిరువీర్ సార్ మీతో యాక్ట్ చేయడం చాలా ఏమంటే నేను తిరువీర్ సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఒక ఛాలెంజింగ్గా, ఆ సార్ ఏమో ఆఫ్ స్క్రీన్ ఏమో నార్మల్గా ఇట్లా జాలీ టైప్, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి కామ్గా ఉంటారు. అక్కడ కామెడీ అయిపోయింది, నాకు ఆన్ స్క్రీన్లో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. అసలు నా వల్ల కాదు. ఇంకా రోహన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి నాకు హేమ క్యారెక్టర్ ఇచ్చినందుకు. నేను దానికి జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. చేశానా? థ్యాంక్ యూ. అండ్ సోము సార్ మీ 1 minute-లోనే మీ ఫ్రేమ్స్ అందరు చూసారు. ఇంకా మూవీ మొత్తం చూడాలని నాకు కూడా చాలా ఈగర్గా ఉంది. ప్రతి సీన్ ప్రతి ఫ్రేమ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ సురేష్ బొబ్లీ సార్ మీ మ్యూజిక్ మా మూవీకి రావడం అంటే, సారీ ఇప్పుడు మన మూవీ కదా, మీతో నేను యాక్ట్ చేసిన ఫిలింలో మీరు మ్యూజిక్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అండ్ మా కో యాక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరిని మర్చిపోయా? సారీ, మెయిన్ పిల్లర్నే మర్చిపోయిన. ఇల్లు కట్టేసిన కానీ కింద పిల్లర్స్ లేవు. మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్ అండ్ కల్పన గారు చూస్తుంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కాకపోతే ఆ రోహన్ ఇప్పుడు ఒక సీన్ ఉండిద్దండి మూవీలో. మూవీ సీన్ చెప్పట్లేదు, ఓకే చెప్పొద్దంటున్నారు కాబట్టి డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆన్ November 7 థియేటర్స్కి వస్తుంది. మీరు చూసింది 1 minute, ఇంకా 2 hours ఉంది. బెస్ట్ కంటెంట్, మంచి కంటెంట్ ఉన్న ఫిలిం, డీసెంట్ ఫిలిం, మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవ్య. అది అంతా కాదు, మా ప్రజనే అన్న రాకపోతే అసలు ఇక్కడ ఏం గడవట్లే. ప్రజనే అన్న వెళ్ళిపోతే ఎట్లా అట్లా వచ్చి గురువుగా అదే కో డైరెక్టర్ గారు మర్చిపోయా, కో డైరెక్టర్ గారు, గురువు గారు, ప్రజనే అన్న రా అన్న. ఏడున్నా అన్న? ఎక్కడ ప్రజనే అన్న? ఇక్కడ గురువు సార్ రండి రండి. రోహన్ అసలు ఒప్పుకోవట్లేదు, రావాలి మీరు ప్లీజ్. పారిపోయినట్టున్నారు ప్రజనే గారు నేను పిలిచానని. గురుగారు వస్తున్నారు. ప్రజనయ్య గారు కావాలి మనకి. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, మొత్తం ఆయన చేతుల మీద నడిపిస్తున్నారు ఈవెంట్. సో ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు. అగో వచ్చారంట, రండి.